హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. నేను ఈరోజు మటన్ ములక్కాడ కర్రీ చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్ నేను 1/2 kg తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, పసుపు, ములక్కాయలు. నేను ములక్కాయలు 2 మీడియం సైజు ములక్కాయలు తీసుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ములక్కాయ మటన్ కూర. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెలో ములక్కాయలు వేసుకుంటున్నాను. 2 ములక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా. పైన కొంచెం పీస్ లాగాను, అంతే. తీసేసి లాగా కట్ చేసేసుకున్నాం పీసెస్. ఈ పీసెస్ తీసుకున్నాను ఇంత సైజు. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసి స్టవ్ మీద ఉడకపెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసాను నేను. ఉడకపెట్టుకుందాం. నేను పొయ్యి మీద పెట్టేశాను. ములక్కాయలో వాటర్ వేసి ఉప్పు వేసి స్టవ్ వెలిగించేసి దాని మీద పెట్టాను. ఈ ములక్కాయ ఉడికేంత వరకు ఈ వాటర్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను బాండీ పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి 2 గరిటెలు నూనె వేసుకున్నాను. పప్పు నూనె వాడుతున్నాను నేను. పప్పు నూనె హెల్తీ, చాలా మంచిది కాబట్టి నేను పప్పు నూనె వాడుతున్నాను. కొంచెం మరిగాక, కొంచెం హీట్ ఎక్కాక, పప్పు నూనె హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా. 2 ఉల్లిపాయలు నేను పెద్ద సైజు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు. పప్పు నూనె మరిగింది కదా, కొంచెం హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. నేను 2 ఉల్లిపాయలు కట్ చేశాను పెద్ద పెద్దవి, 3 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. అవి వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకుంటాను. ఉప్పు పసుపు ఎందుకు వేస్తున్నానంటే తొందరగా మగ్గిపోతాయని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు, అందుకే ఉప్పు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఈ కాంబినేషన్ ములక్కాయ మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. చాలా హెల్త్కి కూడా మంచిది. ఉల్లిపాయలు వేసుకున్నాను కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. కూరకి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. వేగుతూ ఉంటాయి. ఆ ములక్కాయలు కూడా చూడండి ఉడుకుతూ ఉన్నాయి కదా. మనకి ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల అవి కూడా ఉడికిపోతాయి బాగా. ఈ కూర అంతా విజిల్ తీసేసుకున్న తర్వాత వేసి కలుపుకొని, ములక్కాయలు చూడండి ఉడికిపోతున్నాయి కదా. ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ములక్కాయ మటన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ, పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ ములక్కాయ మటన్ కర్రీ ట్రై చేసి చూడండి ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, ఇది కూడా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, వేపుకుంటున్నాం కదా ఉల్లిపాయలతో పాటు. వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం మటన్ చక్కగా నీట్గా 2 టైమ్స్ కడుక్కున్నాను. మటన్ 1/2 kg మటన్ వేసుకున్నాను కదా. 1/2 kg మటన్ వేసేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుంటున్నాను. మటన్ వేసి ఒక్కసారి కలుపుకున్నాను. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం వేసేసుకున్నాను. ఒక్కసారి కలుపుకుందాం. మళ్ళీ ఇంకా వేసుకొని కారం వేసేసుకున్నాం కదా. గరం మసాలా కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. 2 స్పూన్స్ గరం మసాలా. మగ్గుతుంది, మటన్ మగ్గుతుంది, బాగా మగ్గనివ్వాలి. ములక్కాయలు కూడా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. నేను కట్టేసాను, స్టవ్ కట్టేసాను. ములక్కాయ ఉడికినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, వైట్గా కనపడట్లేదు, కొంచెం ఉడికినట్టు ఉంది కదా. కట్టేసాను అందుకని. ఇలా ఉడికితే చాలు. మళ్ళీ కూరలో వేసి మళ్ళీ మగ్గ పెడతాం కదా,
ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేస్తుంది చూడండి. ములక్కాయతో మటన్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మగ్గడానికి మటన్ నేను కుక్కర్ మీద ఇలా పెట్టుకుంటున్నాను, పైన విజిల్ ఏం పెట్టట్లేదు. ఇలా కూసేపు మగ్గనిస్తే మటన్ కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి నేను పైన అలా పెట్టాను, అంతే, విజిల్ ఏం పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, మటన్ మగ్గిపోయింది కదా, ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. మటన్ మగ్గిపోయింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. నేను ఈ లోట ఉంది కదా, చిన్న లోట, ఈ లోట నీళ్ళు పోస్తున్నాను. మటన్ కదా ఉడకాలి. మీకు కొలత తెలియలేదంటే ముక్కలు మునిగి కొంచెం పైకి వాటర్ వచ్చే వరకు ఉంచుకోండి. 5-6 విజిల్స్ రానివ్వాలి మటను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ముక్క మునిగి కొంచెం పైదాకా లోటా నీళ్ళు వేసేవాటికి నాకు ఏమైందంటే ముక్క మునిగి పైదాకా కొంచెం వాటర్ వచ్చినాయి. ఇలా వేసుకోండి. మీకు లోటా కొలత తెలియకపోతే ముక్క మునిగి కొంచెం పైకి వచ్చే వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు మటన్ కాబట్టి 5-6 విజిల్స్ రావాలి, విజిల్ పెట్టుకుందాం. దీంట్లో నేను ములక్కాయ ఎందుకు వేయలేదంటే ములక్కాయ ఎక్కువ ఉడికిపోద్ది కదా, 5-6 విజిల్ అయితే ములక్కాయ బాగా ఉడికిపోతే ఈ కూరకి బాగోదు. అందుకనే నేను ములక్కాయలు విడిగా ఉడకపెట్టుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ ప్రతి ఒక్కరి వారికి నచ్చుతుంది. కుక్కర్ పెట్టేసుకున్నాను, విజిల్ పెట్టేసుకున్నాను. 5-6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. విజిల్స్ వస్తున్నాయి, 6 విజిల్ అవ్వగానే స్టవ్ కట్టేసుకున్నాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ములక్కాయతో మటను, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ విజిల్స్ బయటకు వస్తుంటే చాలా సూపర్గా ఉంది. 6 విజిల్స్ అయిపోయినాయి, స్టవ్ కట్టేసుకుంటున్నాను. 6వ విజిల్ కూడా వచ్చేసింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. విజిల్ అయిపోయి 5 మినిట్స్ అయింది, కట్టేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత చూసుకుంటున్నాను. ఇలా పైకంటే చూడండి ఏమి చూడండి ఫ్రెండ్స్, విజిల్ అయ్యి కట్టేసి నేను 5 మినిట్స్ అయింది, చూసుకుంటున్నాను. విజిల్ పైకి వస్తుంది, ఆవిరేం లేదు. తీసేసుకున్నాం, ఇప్పుడు విజిల్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం వాటర్ దగ్గరికి వచ్చాక ములక్కాయలు వేసుకుందాం. ములక్కాయలు వేసి కూసేపు ఉడికించుకుందాం. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి. ఇదిగోండి కొంచెం దగ్గరికి వచ్చింది కదా, ఈ దగ్గరికి వచ్చిన తర్వాత ములక్కాయలు వేసేసుకుందాం. ఉడకపెట్టిన ములక్కాయలు వేసేసుకున్నాను. చూడండి ములక్కాయలు వేసేసుకున్నాను కదా, ఆ గ్రేవీ అంతా ములక్కాయకి పట్టి ములక్కాయ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆ స్మెల్ అరోమా అనేది చాలా సూపర్గా వస్తుంది. మటన్ ములక్కాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చేస్తుంది కదా, ములక్కాయలు కూడా ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను, రసం తీసుకున్నాను. ఇలా గింజలు ఏమీ లేకుండా చూసుకోండి, గింజలు వేసి ఉంటే చేదు వస్తుంది. గింజలు లేకుండా నిమ్మకాయ రసం వేసుకోండి. ఒక నిమ్మకాయ వేసుకున్నాను, చిన్న నిమ్మకాయ, కలిపేసుకోండి. ఈ ములక్కాయకి ఈ మటన్కి ఆ నిమ్మకాయ ఫ్లేవర్ బట్టి చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. కూర దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. ఒకసారి కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఇంకేదాకా ఉంచి కట్టేసుకుందాం. చాలా సూపర్గా ఉండే ములక్కాయ మటన్ కూర, ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూడండి రెడీ అయిపోతుంది ములక్కాయ మటన్ కూర. టేస్ట్ సూపర్గా ఉంటుంది, స్మెల్ సూపర్గా వస్తుంది. ములక్కాయతో మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ములక్కాయలు చూడండి విరగలేదు ఎక్కడాను, నేను బయట ఉడకబెట్టి విడిగా దీంట్లో వేసా కాబట్టి ముక్క ఎక్కడా చెదరలేదు, ములక్కాయ లాగే ఉంది. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ముక్కకు పట్టేసి ములక్కాయకి కూడా మటన్ టేస్ట్ వచ్చి సూపర్గా ఉంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి ములక్కాయతో మటన్ కర్రీ. అయిపోయింది మటన్ ములక్కాయ కూర. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. పప్పు నూనె వేసాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ములక్కాయ ఫ్లేవర్, పప్పు నూనె ఫ్లేవర్, మటన్కి ఆ నిమ్మకాయ ఫ్లేవర్ పట్టి మటన్ చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉండే మటన్ ములక్కాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అంబిక.